సరే, పదండి ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీనమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒక ప్రపంచం మొత్తం నాశనమయ్యే స్థితికి వచ్చేసింది. అంతా అగాధంలో కలిసిపోయింది. సరిగ్గా అప్పుడు ఒక మహాశక్తి ఎలా పుట్టింది? ఆ కథే ఇది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. విశ్వమంతా పూర్తి నిశ్శబ్దం. ఎక్కడ చూసినా నిరాశ. అసలు సృష్టే, భూమే అగాధంలోకి జారిపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. అందరిలోనూ ఒకే ఒక్క ఫీలింగ్, ఇంకేముంది, అంతా అయిపోయింది. అసలు సమస్య ఏంటంటే మన భూదేవి, అవును, మనందరికీ జీవనాధారమైన ఈ భూమిని ఒక దుష్టశక్తి పట్టుకొని పాతాళలోకంలోకి, అంటే ఆ అనంతమైన విశ్వజలాల్లోకి లాక్కెళ్ళిపోయింది. జీవానికి మూలమైన భూమే ఇప్పుడు బందీ అయిందన్నమాట. ఇదంతా చేసింది ఎవరు? హిరణ్యాక్షుడు. అహంకారానికి అసలు రూపమిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడనమాట ఈ రాక్షసుడు. తనకున్న అపారమైన బలంతో భూదేవిని ఎత్తుకెళ్ళిపోయి ఎవ్వరికీ అందని లోతుల్లో దాచేశాడు. పాపం దేవతలు కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. అలాంటి పూర్తి నిరాశలో, ఆ చిమ్మ చీకటిలో ఉన్నట్టుండి ఒక చిన్న ఆశాకిరణం. అది ఎక్కడనుంచో కాదు, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు నుంచే వచ్చింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చూడండి, వరాహావతారం ఏదో పెద్ద ప్రకటనతో ఆర్భాటంగా రాలేదు. విష్ణువు శ్వాస నుంచి, ఆయన నాసిక నుంచి వచ్చిన ఒక చాలా చిన్న జీవస్పందనగా మొదలైంది. ఒక ఆదిమ శబ్దంలా అన్నమాట. అదే జరగబోయే ఒక గొప్ప మార్పుకు సంకేతం. ఈ వర్ణన వింటుంటేనే మన కళ్ల ముందు ఒక పవర్ఫుల్ రూపం కనిపిస్తోంది కదా. ఆయన సగం మృగం, సగం దైవం. జస్ట్ ఒక జంతువు కాదు, కేవలం దేవుడూ కాదు, రెండింటినీ కలిపిన ఒక అద్భుతమైన రూపం. కళ్ళేమో సూర్యుల్లా మండిపోతున్నాయి, ఆ కూరలు యావత్ విశ్వాన్నే నిలబెట్టగల కాంతితో మెరిసిపోతున్నాయి. ఇక తన పని మొదలుపెట్టడానికి వరాహుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దేవతలు సైతం వెళ్లడానికి భయపడిన ఆ పాతాళంలోకి, ఆ శూన్యంలోకి దూకేశాడు. భూమిని కాపాడే అసలు మిషన్ ఇక్కడే స్టార్టైంది. సరే, ఇప్పుడు కథలో అసలైన యాక్షన్ పార్టుకొచ్చాం. పాతాళ లోకంలో జరిగిన ఆ భీకరమైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు ఫైట్ కాదండోయ్, సృష్టి ఉంటుందా పోతుందా అని తేల్చే మహాయుద్ధం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యుద్ధం కేవలం కండబలంతో చేసేది కాదు. ఇది రెండు వేర్వేరు సిద్ధాంతాల మధ్య పోరాటం. ఒకవైపు అహంకారానికి ప్రతిరూపమైన హిరణ్యాక్షుడు, మరోవైపు ఒక మంచి లక్ష్యం కోసం వచ్చిన వరాహుడు. గర్వానికి, కర్తవ్యానికి మధ్య జరిగిన యుద్ధమన్నమాట. అసలు ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో చెప్పటానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఒక్క రోజో, ఒక సంవత్సరమో కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల పాటు ఆ భీకరమైన పోరాటం సాగింది. మరి సృష్టి భవిష్యత్తే పణంగా పెట్టినప్పుడు ఫైట్ ఆ రేంజ్లోనే ఉంటుంది గదా. ఫైనల్గా మంచి గెలిచింది. వరాహుడి పదునైన కూరలు హిరణ్యాక్షుడి అహంకారాన్ని చీల్చి చెండాడాయి. అతని రాక్షస పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ధర్మం నిలబడింది, సృష్టి బతికిపోయింది. యుద్ధమైపోగానే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఉన్న భయం పోయి ఒక రకమైన ప్రశాంతతొచ్చింది. గందరగోళం పోయి గౌరవం వచ్చింది. ఇది ఒక కొత్త ఆరంభం, ఒక పునర్జన్మలాంటిది. ఆ దృశ్యం అద్భుతం అంతే. వరాహుడు తన పదునైన శక్తివంతమైన కూరలమీద భూదేవిని చాలా సున్నితంగా, జాగ్రత్తగా పైకి లేపాడు. ఆ నీళ్లు, అవి పునర్జన్మకు సంకేతం. ఆ నీళ్లతో తడిసి భూమి కొత్త కాంతితో మెరిసిపోతోంది. సరే, ఇప్పుడుదాకా కథ విన్నాం కదా. ఇప్పుడు ఈ కథ వెనక ఉన్న అసలైన అర్థమేంటి, దాని గురించి కాస్త లోతుగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతి పురాణకథ ఒక అద్దం లాంటిది. అది మనకేం చూపిస్తుందో చూద్దాం పదండి. అసలు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథ మనల్ని ఎందుకింతలా ఆకట్టుకుంటుంది? ఎందుకిది మనకింత ఇంపార్టెంట్? ఇది కేవలం దేవుడి లీల గురించిన కథేనా, లేక దీని వెనుక ఇంకేమైనా లోతైన అర్థం ఉందా? ఈ కథ యొక్క అసలు సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే పునరుత్థానం, అంటే రీసరెక్షన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే చీకట్లోకి వెళ్లడం, కానీ ఆ చీకటిని నాశనం చేయడానికి కాదు, అక్కడ మనం కోల్పోయిన పవిత్రమైన దాన్ని తిరిగి తీసుకురావడానికి. నిజానికి ఈ కథ మనందరి జీవితాలకు అద్దం పడుతుంది. ఆలోచించి చూడండి, మనలో ప్రతి ఒక్కరూ జీవితములో ఎప్పుడో ఒకప్పుడు నిరాశ అనే అగాధములో పడిపోతాం.
ఆ చీకటి నుంచి మనల్ని మనం బయటకు లాక్కోవడం, మన నమ్మకాన్ని, మన లక్ష్యాన్ని మళ్లీ వెతుక్కోవడం, అదే వరాహతత్వం. ఆ అంతర్గత శక్తి, ఆ బలం మనందరిలోనూ ఉంది. అందుకే దేనికైనా ముగింపు వచ్చింది అని భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ కథ మనకు చెప్పేది ఒకటే: ప్రతి ముగింపు నిజానికి ఒక కొత్త ఆరంభానికి సూచన, ఒక కొత్త రక్షణ కార్యానికి నాంది పలుకుతుంది. చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు, దానినుంచి మళ్లీ పైకి లేవగల శక్తి మనలోనే ఎప్పుడూ ఉంటుంది.